అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున గెలిపించగలరు. నా పేరు రేగుంట రాజలింగు. నేను 16వ వార్డు ఓటర్ను. నాకు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తానని నన్ను గుర్తించి నా కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే గారు గడ్డం వినోద్ సార్ గారు నన్ను పార్టీ 20 సంవత్సరాలు పనిచేస్తానని గుర్తించి నాకు టికెట్ ఇవ్వడం. నేను ఇంతకుముందు బెల్లంపల్లి హోటల్ యూనియన్ అధ్యక్షుడు పనిచేసిన హోటల్లో పనిచేసే కార్మికునికి నన్ను గుర్తించి పార్టీని పట్టుకున్నారని చెప్పి టికెట్ ఇచ్చినందుకు సార్కు ధన్యవాదాలు. ఈ 16వ వార్డులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డ్రైనేజ్ ప్రాబ్లము, కరెంటు ఫోన్లు, ఇవన్నీ ప్రాబ్లమ్లు ఉన్నాయి. మా ఎమ్మెల్యే గారికి ఇవన్నీ నేను తీసుకుపోయి పక్కా మా ఎమ్మెల్యే గారితో చెప్పించి ఈ పనులు చేపిస్తా అని పక్క ఇళ్ళకు మాట ఇచ్చిన. ఈ పనులకు నేను మా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మా సీఎం రేవంత్ రెడ్డి గారితో చెప్పించాను. పనులు చేపించుకుంటాము. పక్క మా బస్తీ ప్రజలందరూ నాకు అండదండలతో ఉన్నారు. నాకు గెలుపుకు భారీ మెజార్టీతో గెలిపినందుకు నాకు సహకరిస్తాను. మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయో బెల్లంపల్లి మున్సిపాలిటీ ఎలక్షన్లలో 16వ వార్డులో రేగుంట రమాదేవి రాజలింగ్ గారు, ఈరోజు గడ్డం వినోద్ గారు ఎమ్మెల్యే గారు వీరికి గుర్తించిన కానీ 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తని వేరే నాయకులు ఇక్కడ ఏం ప్రచారం చేస్తున్నారంటే బీఆర్ఎస్ కావచ్చు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, బీజేపీ అభ్యర్థులు కావచ్చు, ఇలా లేనిపోని ఇక్కడ ప్రచారాలు చేస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను చేస్తలేదని చెప్పి ఇక్కడ మభ్యపెడుతున్నారు ఓటర్లని. కావున దయచేసి ఈ యొక్క 16వ వార్డులో రేగుంట రాజలింగు రమాదేవి గారికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు రాజలింగ్ గారు చెప్పినట్టు సైడ్ రైళ్లు కావచ్చు, కొత్తిండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి తప్పకుండా చేస్తానని ప్రతి ఇంటింటికి, ప్రతి కార్యకర్తలకు, ప్రతి ఓటర్లకు ఇలా చెప్పడం జరిగింది. దయచేసి 16వ వార్డు కార్యకర్తలు అందరూ కలిసాను కానీ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న.